హాయ్ అండి, అందరికీ నమస్తే. పిండి దీపాలు పగుళ్ళు లేకుండా ఎలా చేసుకోవాలో ఒక చిన్న చిట్కాతో ఈ వీడియోలో మీకు చూపిస్తా ఉన్నాను. నాకైతే ఇంతకుముందు కూడా వీడియోస్లో కామెంట్స్ అయితే చేస్తుండారండి, పగుళ్ళు లేకుండా ఎలా చేస్తారు, మీరు చాలా బాగా చేస్తుండారు పిండి దీపాలు అనేసి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో పెట్టాను, అలానే షార్ట్ వీడియోలో కూడా పెట్టుండానండి. కానీ ఇప్పుడు కూడా మీకు చెప్తాను చూడండి. నేను ముందు రోజు నైటే బియ్యం అయితే నానబెట్టేసుకుంటానండి. మనకి బియ్యం ఎంత బాగా నానతాయో మనకి అంత బాగా పిండి దీపాలు అయితే వస్తాయన్నమాట, పగుళ్ళు లేకుండా. తర్వాత పొద్దున్నే లేవంగానే మనము స్నానం చేసి పూజకి రెడీ చేసేటప్పుడు ముందుగానే బియ్యాన్ని తీసి స్టైనర్లో వడగట్టేసుకున్నాం అనుకోండి, నీళ్ళన్నీ పోతాయి, చాలా బాగా పొడి పొడిగా వస్తాయన్నమాట బియ్యము. అప్పుడు మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి, పిండి మెత్తగా వచ్చేటట్టు మిక్సీకి వేసుకోవాలి. నేనైతే పిండి కూడా జల్లించానండి, అలానే మామూలుగా మెత్తగా వేసేసుకుంటాను పిండిని. తర్వాత కొద్దిగా ఆవు పాలు, కొద్దిగా బెల్లం వేసేసి ముద్దగా కలిపి పెట్టేస్తాను. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఆవు నెయ్యి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ముద్దగా కలిపేసుకుంటానండి మొత్తం పిండిని అయితే గనక. తర్వాత ఇలా మనము బటన్ వేలుతో ప్రెస్ చేసేసుకుంటూ ఇలా చేసినాం అనుకోండి, మనం లాస్ట్లో ఆవు నెయ్యి వేసి ముద్దగా చేసినాం కాబట్టి మనకి చేతికి అంటుకోకుండా నీట్గా పగుళ్ళు లేకుండా వస్తుందన్నమాట ప్రమిద. చూసారు కదా, నేనైతే ఇలానే చేసుకుంటానండి. అందుకే నాకైతే ఎప్పుడు పగుళ్ళు అనేది రాదనమాట పిండి దీపము. మనము లాస్ట్లో ఆవు నెయ్యి వేసి కలుపుకుంటేనే చాలా నీట్గా వస్తుందండి. దీపం ఫస్ట్లోనే వేసి చాలామంది అయితే కలిపేస్తారు, అట్లా కలుపుకోకుండా. రేపు ఏకాదశి కదండి, ఏకాదశి రోజు పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. తొలి ఏకాదశి కదా, అందువల్ల ప్రతి ఒక్కరూ